సన్ సిటీ బుక్ స్టాల్స్ అన్ని కూడా ఈ సిటీలోనే ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి బుక్స్ కొంటుంటాను. కరెక్ట్ గా చెప్పావు. ఇక్కడ అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి. ఇదిగో ఇక్కడ చూడు, ఇదే నా ఫేవరెట్ బుక్. ఇలా చూడండి మిస్టర్, ఇప్పుడు మీరు చేసిన పనుంది చూసారు, అది చాలా తప్పు. ఇప్పుడు మీరు మా డోడోకి చెప్పాల్సింది ఏంటంటే సారీ. నేనే టామ్ టోపీ. నేను బిల్లా పగడి. మా కంటికి కనిపించిన పుస్తకాలన్నిటినీ చేసేస్తాం గురుడి. నేనే టామ్ టోపీ. నేను బిల్లా పగడి. మా కంటికి కనిపించిన పుస్తకాలన్నిటినీ చేసేస్తాం గురుడి. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. పైగా సిగ్నల్ బుక్ మార్కెట్ నుంచి వస్తోంది. ట్వింకిల్ డోడో అక్కడికే వెళ్ళారు. నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడో, త్వరగా బుక్ మార్కెట్ కి వెళ్ళు. yes bro, let's go. నేనే టామ్ టోపీ. నేను బిల్లా పగడి. మా కంటికి కనిపించిన పుస్తకాలన్నిటినీ చేసేస్తాం గురుడి. ఇలా చూడండి మిస్టర్స్, మీరు ఎందుకు బుక్ షాప్స్ ని ఇలా నాశనం చేస్తున్నారు? ఎందుకంటే మాకు పుస్తకాలు బొత్తిగా నచ్చవు. అదే విధంగా రాయడం చదవడం వచ్చిన వాళ్ళంటే కూడా నచ్చదు. ఎందుకలా? ఊరికే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నా బుర్ర తినేయకు. బాగా చదివేవాళ్ళు మంచి వాళ్ళు అయ్యుంటారు. మంచి వాళ్ళెవరూ మాకు ఇష్టం ఉండదు. నా సోదరుడు కరెక్ట్ గా చెప్పాడు. ఎవరు రాయడం చదవడం అంటే మాకు నచ్చదు. మంచి మనుషులుగా ఉండడం కూడా మాకు ఇష్టం ఉండదు. అందుకనే అన్ని బుక్స్ ని కూడా మేము విసిరేసి నాశనం చేసేస్తున్నాం. పుస్తకాలు లేకపోతే చదవడం కుదరదు. అప్పుడు మంచి వాళ్ళు కూడా ఉండరు. చూడండి కికో, సూపర్ స్పీడో, మీరిద్దరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరే వెళ్తే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. లేదంటే మేమిద్దరం మిమ్మల్ని బంతాడుకుంటాం. ఆ తర్వాత మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ ఉండరు. నన్ను క్షమించండి, కానీ మీరు ఇప్పుడు చేసేది చాలా పెద్ద తప్పు. మేము రాంగ్ కి భయపడి వెనకడుగు వేయము, కానీ రైట్ అంటే మాకు చాలా ఇష్టం. అదా విషయం. అయితే రండి, వచ్చి ఫైట్ చేయండి. సూపర్ స్పీడో, అతని తలపాగా చాలా వెయిట్ గా ఉంది. అది సాలిడ్ వెయిట్ గా ఉండడం వల్ల ఇంత డ్యామేజ్. ఈ రోజు నుంచి ఈ సన్ సిటీలో ఎవరు చదవనకూడదు, చదవడానికి పుస్తకాలు కొనకూడదు. అలాగే పిల్లలు స్కూలుకు వెళ్ళడానికి వీల్లేదు. అందరూ ఆటలాడుకుని సంతోషంగా ఉండండి. కానీ ఒకవేళ ఇక్కడ ఎవరి దగ్గరైనా ఒకే ఒక్క పుస్తకం కనిపించినా ఆ తర్వాత వాడు
ఇంకెవ్వరికి కనిపించడం. నేను చెప్పింది బాగా అర్థమైంది కదా? చూసారా, మేము ఒక చిన్న డెమో చూపించినందుకే మీరంతా షాక్ అయిపోయారు. అందరూ ఎలా తెలివైన వాళ్ళలా మారిపోయారో చూడండి. సారీ మిస్టర్, నేను సూపర్ స్పీడో ఉన్నంత వరకు మీరు అనుకున్నవి అస్సలు జరగవు. అయితే సరే, రారా తమ్ముడు టామ్ టోపీ, ముందు మనం వీళ్ళిద్దరినీ ఒక ఆట ఆడించి వీళ్ళకి బుద్ధి చెబుదాం. చాలా సరిగ్గా చెప్పావు బిల్లా. వీళ్ళిద్దరూ ఉన్నంత వరకు మనం ఏ పని కూడా సరిగ్గా చెయ్యలేమని నేను అనుకుంటున్నాను. కికో, వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఏదైనా ఫార్ములా ఉందా? ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సూపర్ స్పీడో. ఎవరికి గాయాలు ఏర్పడకూడదు, మిగతావి తర్వాత ఆలోచిద్దాం. అది కూడా కరెక్టే. టామ్ ని బిల్లాని మనం ఎంత దూరం తీసుకువెళ్తే అంత మంచిది. టామ్, ఈ బైక్ ని నీ బైక్ తో పాటు కలుపుకో. వాళ్ళిద్దరంతూ నేను చూస్తాను. దెబ్బ చాలా బలంగా తగులుతోంది కికో. త్వరగా ఏదో ఒకటి చేయి. ఇప్పుడు వీళ్ళకి మనం మంచి గుణపాఠం నేర్పించాలి. ఇప్పుడు మీరిద్దరూ బాగా ఇరుక్కున్నారు. ఇప్పుడు మీ ఇద్దరికి మంచిదేంటో తెలుసా? మీ ఇద్దరు నా దగ్గర సరెండర్ ఆ అయిపోండి. గురించి ఏమనుకున్నావు కుర్ర కుంక? మేమంత తేలిగ్గా సరెండర్ అవ్వం. పైగా మీ ఇద్దరికి ఇప్పుడే తగిన బుద్ధి చెప్తాను. వీళ్ళిద్దరు కలిసి నన్ను టోటల్ గా డ్యామేజ్ చేసేలా ఉన్నారే. అంతే, అయిపోయింది వీళ్ళిద్దరి పని. వీళ్ళిద్దరు సడన్ గా ఏమైపోయారు? నేను కాసేపట్లో ఆటో రిపేర్ ని కంప్లీట్ చేస్తాను కికో. ఆ తర్వాత వాళ్ళని కనిపెడదాం, ఓకేనా? కాదు సూపర్ స్పీడో, దానికంటే ముందు మనకు ఒక ముఖ్యమైన పని ఉంది.
తలుపు గట్టిగా తెరితే అప్పుడు ఠక్ ఠక్ మరి శబ్దం వినిపిస్తుంది. ఎక్కడ ఉన్న దొంగని ఠకాఠక్ పట్టేస్తే బానే డిటెక్టివ్ చట్పట్ అంటారు. ఆ విషయాన్ని తెలుసుకో. అద్భుతం సార్, భలే పంచ్ డైలాగ్ చెప్పారు. కానీ నేను దీన్ని నోట్ చేసి ఉంచుకోలేను, ఎందుకంటే ఆ టామ్ బిల్లా మనల్ని బెదిరించారు సార్. ఇకపై సన్ సిటీలో ఎవరు చదవకూడదు, రాయకూడదు అన్నారు సార్. అవునవును, ఇకపై ఎవరు చదవము ఇంకా రాయము. మీరు చేసిన పనిని రెండే మాటల్లో చెప్పాలంటే వెరీ రాంగ్. ఇదేవి కేవలమైన రాంగ్ ఏం కాదు, ఇది చాలా పెద్ద రాంగ్. లేదు లేదు లేదు, అలా ఏమీ కాదు పిల్లలు. మీరు తప్పకుండా స్కూలుకు వెళ్ళే తీరాలి. అంతేకాదు, మీరు రాయడం చదవడం అన్ని నేర్చుకోవాలి. అప్పుడే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. నేను బాగా చదువుకున్నాను, అందుకని నేను మేయర్ని అవ్వగలిగాను. కానీ వాళ్ళిద్దరూ మమ్మల్ని బెదిరించి వెళ్ళారు కదా, మేమేం చేయాలి? మీరందరూ వాళ్ళిద్దరి విషయాన్ని దయచేసి మర్చిపోండి. నేను సూపర్ స్పీడో వాళ్ళ పని పెడతాం. కరెక్ట్. ఇక వాళ్ళు మన నుంచి తప్పించుకోవడం అస్సలు జరగదు. కానీ దానికి ముందు మన సన్ సిటీలో ఎన్ని బుక్స్ మిగిలిన్నాయని, అంటే పిల్లల స్కూల్ బుక్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం ఎక్కడైనా జాగ్రత్తగా దాచుంచాలి. ఎస్, త్వరగా వెళ్ళి మీ స్కూల్ బుక్స్ వెంటనే తీసుకురండి. ఓ నో, నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. నా బుక్స్ ఇకపై ఎవరు డిస్ట్రాయ్ చేస్తారు? పోనీ నేను ఒక అబద్ధం చెప్పనా, నా బుక్స్ ను కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసారు అని. టోనీ, నువ్వు కూడా నీ బుక్స్ తీసుకుని పాత లైబ్రరీకి వచ్చేసాయి. మిగతా ఉన్న బుక్స్ ని మనం అక్కడ చేర్చి పెడదాం. బుక్సా? వాటిని వాళ్ళు ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసేసారే. టోనీ బాస్ కాలకున్నవి స్లిప్పరు, ఈయన ఎప్పుడు నిజం చెప్పడానికి నోరు విప్పారు. ఇదిగో చూడు, ఆ బుక్స్ నా చేతికివ్వు, నేను వాటి సేఫ్ గా ఉంచుతాను. సరే రా కికో, అందరి బుక్స్ పర్ఫెక్ట్ గా సేఫ్ గా ఉన్నాయి కాబట్టి మనం తర్వాత చేయాల్సిన పని ఏంటో చూద్దాం. ఓకే సూపర్ స్పీడో, లెట్స్ గో. ఇకపై సమస్యను పరిష్కరించడానికి ఒకే ఒక్క మార్గమే ఉంది. ఈ లంగూర్ మంకీ ఎవరో? అమ్మా, నా పేరు టోనీ అండి. నేను మీకోసం ఇక్కడికి గ్రేప్స్ తీసుకొచ్చాను. ఓరి నాయను, లంగోరు మంగి మా కోసం ద్రాక్ష పళ్ళు తీసుకువచ్చారా? దగ్గరగా రా, తీసుకొచ్చి నాకు ఇవ్వు. ద్రాక్ష పళ్ళు తీయగానే ఉన్నాయి. చెప్పు, ఏం పని మీద వచ్చావు? నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. ఏంటంటే కిక్కు ఇంకా సూపర్ స్పీడో కలిసి సన్ సిటీలో ఉన్న అన్ని బుక్స్ ని పాత లైబ్రరీలో దాచిపెట్టబోతున్నారు. అంటే వాళ్ళిద్దరికి పోయినసారి జరిగిన శాస్తి సరిపోలేదనుకుంటాను. సరే, నువ్వు రా బిల్లా. ఈసారి వాళ్ళకి సరైన గుణపాఠాన్ని నేర్పిద్దాం. దీని తర్వాత వాళ్ళు బుక్కులో పాఠాలు చదవడం మర్చిపోవాలి. నువ్వు నా హ్యాట్ ని కిక్ చేసావు కదా, ఇప్పుడు నిన్ను నీ బుక్స్ ని ఏం చేస్తానో చూడు. ఈసారి మీరు బుక్స్ ని డిస్ట్రాయ్ చేయడం కాదు, బుక్ లో ఉన్న ఒక పేజీని కూడా ముట్టుకోనివ్వను. ఎస్, ఇది కికో సూపర్ స్పీడ్ చేస్తున్న ఛాలెంజ్. మీరు చేసిన ఛాలెంజ్ ని మేము ఎలా తిప్పికొడతామో చూడండి. సూపర్ స్పీడో, త్వరగా లైబ్రరీ నుంచి బయటికి వెళ్ళిపో. ఒకవేళ మనం ఇక్కడ వాళ్ళతో ఫైట్ చేసామంటే బుక్స్ డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంది. యు ఆర్ రైట్ బ్రో, లెట్స్ గో.
వీళ్ళిద్దరూ అటు ఇటు పారిపోతున్నారు. తెలివైన వాడు అనుకుంటున్నారు. నువ్వు ఒక పని చేయి టామ్. 2 బైక్స్ ని విడదీసి మనిద్దరం కలిసి అటాక్ చేద్దాం. నేనే టామ్ టోపీ. నేను బిల్లా పగడే. మా కంటికి కనిపించిన పుస్తకాలన్నిటినీ చేస్తాం బురుడి. ఓ నో, మళ్ళీ నా వీల్స్ ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? సూపర్ స్పీడో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడైనా దాక్కుని ఫార్ములా నంబర్ 472 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా బడీ. ఇద్దరు మనకి భయపడి ఎటో పారిపోయినట్టున్నారు. అదుగో అక్కడ చూడు, వాళ్ళు ఆ వీధిలోనే దాక్కుని ఉన్నారు. ఒకేసారి మనం ముందు నుంచి వెనక నుంచి అటాక్ చేసామంటే ఆ సూపర్ స్పీడోని ముక్కలు ముక్కలు చేసేయచ్చు. ఈ ఆట చాలా బాగుంది కదా. అక్కడుంది నా ఇమేజ్, నేను కాను కదా. మీరేమనుకుంటున్నారు? మా బైక్స్ ని విరిచేసి మీరు గెలవగలమనుకుంటున్నారా? టామ్, పద వీళ్ళకి మన అసలైన సత్తాని చూపిద్దాం. దిగులు పడకు బిల్లా, ఇప్పుడు మన సత్తాని చూపిద్దాం. టామ్, ఇక వాళ్ళని అటాక్ చేయడం నీ వంతు. నేను టామ్ టోపీ. నేను బిల్లా పగడే. మా కంటికి కనిపించిన పుస్తకాలన్నిటినీ చేస్తాం బురుడి. సూపర్ స్పీడో, వీళ్ళిద్దరిని డిస్ట్రాయ్ చేయడం కోసం మనం ఒకసారి ఫార్ములా నంబర్ 9 ని యూజ్ చేద్దామా? ట్రై చేద్దాం కికో. కానీ ఫార్ములా 9 లో నేను 60 సెకండ్స్ కి మించి యాక్టివ్ గా ఉండలేను కదా. ఈ ఛాన్స్ ని మనం యూజ్ చేయాలి సూపర్ స్పీడో. దాన్ని యూజ్ చేస్తే తప్పకుండా వాళ్ళిద్దరిని అడ్డుకోగలమని నాకు అనిపిస్తోంది. కికో, ఇంకో 40 సెకండ్స్ ఉన్నాయి. కికో, ఇక 30 సెకండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరే మార్గం లేదు. నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలనుకుంటాను.
అల్లరి చిల్లరి పనులు చేసి చివరికి ఇక్కడికి వచ్చి పడ్డారా? నెక్స్ట్ సీన్ మీ ఇద్దరికి జైలే. అక్కడుంది మీకు వీపు విమానం మోత. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరికి లైబ్రరీ గురించి అసలు ఎవరు చెప్పుంటారు? కొత్తగా వచ్చిన సినిమా పేరు జానీ. ఇక ఇలాంటి పనులు ఎప్పుడు చేసేది మన టోనీ. నన్ను క్షమించు కిక్కో. స్కూల్లో టీచర్ చేత తిట్లు తినకూడదనే నేను ఈ పని చేశాను, కానీ పొరపాటు అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. ఎప్పుడు ఆడుకోవడం కంటే చదువుకోవడమే చాలా మేలు అని. ఇకపై పిల్లలందరూ చదువుని కంటిన్యూ చేయొచ్చు. ఏది కరెక్ట్ ఏది తప్పు అన్న వ్యత్యాసాన్ని వాళ్ళు కనిపెట్టగలరు. ఆ, అయితే నేను ఈ విషయాన్ని వెంటనే నా నోట్ ప్యాడ్ లో రాసుకుంటాను. ఇకపై నన్ను ఎవరూ రాసుకోవద్దని చెప్పలేరు కదా.